వానదేవుడు అనుకూలిస్తున్నాడు, వర్షాలు పడుతున్నాయి, అంతా బాగానే ఉంది. కానీ ప్రభుత్వాలకి దయలేదు. సార్, తెలంగాణలో పెట్టిన ఫ్రీ బస్సు పథకం లాగా ఆంధ్రాలో పెట్టకండి సార్. అసలు ఏం చేస్తున్నారు? ఆ డ్రైవర్లు బాన్సోళ్ళ మాట్లాడుకుంటున్నారు సార్. ఎట్లా డ్రైవింగ్ చేయాలో తెలియదు, ఏమి అసలు అంత ఫుల్ రష్ వస్తున్నారు, పబ్లిక్ వస్తున్నారు. ఆ బస్సులు కూడా పాత బస్సులు వేస్తున్నారు. దీనికి లిమిట్ అనేది ఉండాలి, లేకపోతే ఒక పద్ధతి ప్రకారం బస్సుల సంఖ్య పెంచాలా, ఆదాయం పెంచుకునే మార్గాలు అన్వేషించాలా, గుళ్ళకి ఆడికి కొంచెం తక్కువ ధరలో రేట్లు పెట్టాలా, బస్సులు నడపాలా, ప్రతి ఊరికి బస్సు నడిపించి ఆదాయం పెంచుకోవాలి. మీకు ఆదాయం ఎలా వస్తుంది? ఇప్పుడు బైకులన్నీ ఉన్నాయి, ఇవి ఉన్నాయి అంటున్నారు. బైకులు ఉంటేనే అందరూ బైకుల మీద వస్తారనుకుంటున్నారా? మీరు కనుక ఇప్పుడు ఫ్రీ బస్ పథకం కాకుండా డిస్కౌంట్ ఇచ్చి చూడండి. ఆడవాళ్ళు ఫ్రీ, మగవాళ్ళు ఎక్కితే ఆడవాళ్ళకి ఫ్రీ అని పెట్టండి, ఓళ్ళల్లో వస్తారు. నిజామాబాద్ వరకు కానీ, బోధన వరకు కానీ, హైదరాబాద్ వరకు కానీ ఆడవాళ్ళు బస్ ఎక్కితే, మగవాళ్ళు బస్ ఎక్కితే టికెట్ తీసుకుంటే, ఫ్యామిలీతో తీసుకుంటే ఆడవాళ్ళకి ఫ్రీ అని పెట్టండి. ఆడవాళ్ళకి ఫ్రీ బస్సు ఇచ్చినట్టు ఉంటుంది, మీకు ఇన్కమ్ వచ్చి ఉంటుంది. గోళ్ళకు కూడా అలాగే పెట్టండి. భార్యాభర్తలతో కనుక ట్రిప్పులు వేస్తే ఇంట్లో ఆడవాళ్ళు ఉంటే ఆడవాళ్ళకి ఫ్రీ, మగవాళ్ళకి టికెట్. బస్సుల సంఖ్య పెంచండి. మెట్రో ఈ ఎక్స్ప్రెస్ ఉన్నాయి, ఈ ఎక్స్ప్రెస్లో 2 రకాలు పెట్టచ్చు. వాళ్ళకి ఇప్పుడు ఫ్రీ బస్సు పథకం కింద మహిళలకి మంచి బస్సులు వేస్తున్నాం. డిస్టిక్ మొత్తం తిరిగే ఫ్రీ బస్సు కాకుండా హైదరాబాద్కి ఇటు డిస్టిక్ తిరిగే ఫ్రీ బస్సులు పెట్టండి. జిల్లా వ్యాప్తంగా తగ్గించేసేయండి. ఇలా చేస్తే అది కూడా దానికి కండిషన్ అప్లై చేయండి. లింకప్ భార్యాభర్తలు వస్తేనే అని పెట్టండి. ఎందుకు రెవెన్యూ రాదు? ఇంకొకటి, బోనస్ గురించి ఇంతవరకు వాళ్ళు